ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ మెంతి కూరను అయితే ఇలా గ్రో చేశాను. అది కూడా వితౌట్ సాయిల్ అండ్ వితౌట్ అంటే మట్టి లేకుండా అనమాట. నేనైతే ఇక్కడ పెంచాను. ఎందుకంటే ఇది ఇలా గ్రో చేయటం అయితే అంటే ఇది జనరల్గా ఎక్కడైనా మట్టిలో అయినా ఎలా వేసేస్తే జస్ట్ అది దానికి వాటర్ తగిలితే చాలు, అవి సోక్ అయిపోయిన తర్వాత మొలకలు అయితే తొందరగా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే మట్టిలో వేస్తే ఏంటంటే మనం తీసుకోవాలి, అది బాగా వాష్ చేసుకోవాలి, ఇదైనా వాష్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇది తొందరగా వాష్ చేసుకోవచ్చు. అలా జస్ట్ రన్నింగ్ పైప్ కింద పెట్టేస్తే వాష్ చేసి అలా కట్ చేసి కర్రీలో అయితే వేసేయచ్చు. అదే మట్టిలో అయితే ఎక్కువ టైం పడుతుంది కదా, మట్టి ఎక్కడైనా ఉండిపోతుంది కూడా, అంటే మనం వాష్ చేసినా కూడా అక్కడక్కడ ఉండిపోతుంది కదా, అలా ఇసుక మట్టి అలా అయితే పంటికి తగిలితే బాగోదు కదా. అలా ఇలా అయితే బాగుంటుంది. తొందరగా జస్ట్ అలా కట్ చేసి వాష్ చేసి వేసేయచ్చు కర్రీలో. అలాగే ఇది హెల్త్ కి అయితే చాలా మంచిది. జనరల్ గా లీఫీ వెజిటబుల్స్ అయితే మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం చిన్నవైన అంటే ఇలా ఆవాలు, ధనియాలు, అలాగే మెంతి కూర అలా ఇంటి దగ్గర ఇలా గ్రో చేసుకుంటే గనక ఇవి మనకి మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో చాలా మంచిది ఇవి మైక్రో న్యూట్రియంట్స్. చాలా హెల్త్ కి చాలా మంచిది. మనకి చిన్న సూక్ష్మం అంటే అంటారు కదా, చాలా చిన్న పోషకాలు అనమాట. మనం చాలా డైట్ లో మిస్ అవుతూ ఉంటాము, వీటి వల్ల అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనమాట మన బాడీకి. ఇది చాలా మంచిది. ఇదైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి. దీన్ని ఆలులో కానీ, లేదంటే వంకాయలో కానీ, లేదంటే పప్పు కానీ చేసుకుంటే, టమాటో అలా వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. నేను దీంతో పాటు ధనియాలను కూడా గ్రో చేశాను. అది జర్నేట్ అవడానికి టైం పడుతుంది, ఇదైతే తొందరగా అయిపోతుంది. జర్నేట్ అవడానికి టైం పడుతుందని నాకు తెలుసు, కానీ వేసాను చూద్దామని. కాకపోతే ఇది ఏమైందంటే ఇవి బాగా వచ్చాయి, కానీ ధనియాలు అయితే అంతగా రాలేదు. నేను వేసిన ఒక 10 daysకి అవి చిన్న మొలకలు అయితే వచ్చాయి. తర్వాత ఒక 10 days తర్వాత 1 week వచ్చాయి. అక్కడికి 10 daysకి చిన్న ఇలా మొలకల్లాగా వచ్చి దానికి ఒక 2 leaves అయితే వచ్చాయి, కానీ అదైతే పెరగలేదు. దానికి కారణం ఏమై ఉంటుందంటే ఇవి అయితే సీడ్స్ అనేవి ఫ్రెష్ గా ఉండాలి. మనం ఏం సూపర్ మార్కెట్ లో జస్ట్ వెళ్ళి తెచ్చేసినవి, ఇవి గ్రోసరీ షాప్ లో తెచ్చినవే. కానీ ఇవి ఏంటి సీడ్స్ అయితే అంటే మనకి అగ్రికల్చర్ దగ్గరికి వెళ్ళి అలా తెచ్చినవేం కాదు కదా. కాబట్టి అదైతే అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ గా అవ్వలేదు. మీకు చెప్పేయచ్చు ఇది ఇలా ఇప్పుడు మళ్ళీ వేసి ఇంకొకసారి వేసి దానికి క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసి బాగా అయ్యిందని నేను చెప్పేయచ్చు. కానీ నాకు తెలియాలి కదా, నేను వేసినప్పుడు నాకు రాలేదంటే జెన్యున్ గా మీకు కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇది మనం చేస్తున్నామంటే వేరే వాళ్ళు కూడా చూస్ చేస్తారు కదా, యూట్యూబ్ లో చూస్ చేస్తారు కదా. కాబట్టి జెన్యున్ గా నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అదైతే అవ్వలేదు, ధనియాలు అయితే అవ్వలేదు. ఇదైతే బాగా వచ్చింది. ఇవి ఎక్కడ వేసినా వచ్చేస్తాయి, మట్టిలో వేసినా వచ్చేస్తాయి. కాకపోతే ఇలా చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎంత బాగా వచ్చాయో కింద మొలకలు. ఈ లీవ్స్ అయితే చాలా బాగున్నాయి, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది మెథడ్ అయితే, అంత ఏమీ కష్టమైతే పడాల్సిన అవసరం లేదు. నేనైతే ఇది September 14th అయితే వేశాను. September 14th నుంచి నెక్స్ట్ డేకి ఇవి సోక్ చేశాను. సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఇవి చిన్న మొలకలు వచ్చాయి. ఆ నెక్స్ట్ డేకి ఒక 2 daysకి అయితే చిన్న లీవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ ధనియాలు అయితే మాత్రం నేను 1 week వరకు అవి అసలు మొలకలు అయితే రాలేదు. కానీ నేను ఉంచాను. అవి ఒక 10 daysకి చిన్నగా ఇలా మీకు క్లిప్పింగ్స్ అన్ని చూపిస్తాను. నేను ఏ డే అంటే ఎప్పుడు వేసాను, ఏంటి, ఎలా వేసాను, ఏంటి, ఎలా పెరిగింది, ఎంతవరకు పెరిగింది, ఇది ఎంత పెరిగింది, తర్వాత ధనియాలు ఎంతవరకు అయితే పెరిగాయి అన్నీ మీకు నేనైతే షేర్ చేసుకుంటాను. కానీ ఇది చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మన ఇంట్లోనే గ్రో చేసుకుంటే ఆనందం వేరు కదా. మనం బయట కొని తెచ్చుకున్న కంటే ఇలా మన ఇంట్లోనే పెరిగింది వండుకుంటే ఇంకా మనకి ఆనందం, మనసుకి తృప్తి అనిపిస్తుంది. మరి ఎందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే September 14th నండి. ఈ క్లిప్ అయితే నేను మీకు చూపిస్తున్నాను కదా. ఇందులో నేను మెంతులను అయితే నేను కొన్నింటిని మనకి ఎన్ని అవసరమైతే అన్ని, అంటే ఎక్కువగా మెంతి కూర కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఇక్కడ ఒక గుప్పెడిలాగా తీసుకొని నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. ఇవైతే సూపర్ మార్కెట్లో దొరికినవేనండి. నేనైతే జియో మార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. మెంతులు అలాగే ధనియాలు కూడా నేను ఆర్డర్ చేశాను. వీటిని వాటర్లో వేసుకొని ఇలా నానబెట్టుకుంటున్నాను.
అలాగే ఇక్కడ ధనియాలు కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా నేనైతే ప్యాకెట్ ఆర్డర్ చేశాను. ఇది ఎక్స్పైరీ డేట్ అయితే ఉందండి, చాలా ఉంది. కాకపోతే ఇవి ఎక్కువ రోజులు అయ్యాయేమో, ఇవైతే అంతగా మొలకలు అయితే రాలేదు. ఇవి ఫ్రెష్ అయితే ఉంటే బాగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇవి కూడా ఒక గుప్పిడైతే ఇక్కడ నేను ఒక కవర్ పైన వేసి వీటిని ఫస్ట్ అయితే క్రష్ చేసుకోవాలంటే మనకి ఒక గింజ ఉంటుంది కదా, వాటిని రెండింటిగా అంటే బద్దలు చేయాలన్నమాట. అలా అయితే మనకి మొలకలు అనేవి వస్తాయి. ఇలా హోల్ అయితే వేసేయకూడదు. ఇలా మనం చేస్తాం, చపాతీ చేస్తాం కదా, ఆ కర్రతో ఇలా నేనైతే జస్ట్ ఇలా 2 ముక్కలుగా అయ్యేటట్టు క్రష్ చేసుకున్నాను. ఎక్కువగా కూడా నలిపేయకూడదు, అలా అయితే విరిగిపోతాయి. ఒక గింజ అనేది, ఒక ధనియా అనేది 2గా అవ్వాలన్నమాట, 2 ముక్కలుగా అవ్వాలి అంతే. మెల్లగా ఇలా స్మూత్గా నేనైతే ఇక్కడ చేస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలా అయితే ఎలా ఇది చేయొచ్చు అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇవి ముక్కలుగా అవుతాయి కదా, వాటిని కూడా ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, హాఫ్ అయితే కట్ అయ్యాయి కదా, వీటిని వాటర్లో వేసి సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్ అయితే. కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. ఇంకా బాగా అన్నీ అయ్యే విధంగా ఇంకొకసారి చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే అన్నీ బద్దలుగా అయిపోయాయి కదా, వీటిని వాటర్లో వేసి సోక్ చేసుకోవాలి. ఇవి రెండింటిని కూడా నేనైతే ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి కదా. గింజలు అనేవి వాటర్లో బాగా అంతా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి అన్నీ పైకి తేలిపోతాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండింటిని నేనైతే ఓవర్ నైట్ ఇలా మూత పెట్టేసి ఉంచేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ డే అయితే మూత తీసి చూసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, చక్కగా మెంతులు అయితే ఉబ్బిపోయాయి బాగా. ఇవి అయితే చూసారు కదా ఉబ్బిపోయాయి. ఈ వాటర్ అయితే నేనైతే వేస్ట్ చేయలేదండి, నేనైతే అది వేడి చేసి అయితే తాగేసాను. ఈ మేతి వాటర్ అయితే చాలా మంచిది, వెయిట్ లాస్కి బాగా యూస్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ధనియాల వాటర్ని కూడా నేను వేస్ట్ చేయలేదు. అవి నీ పెయిన్స్కి అలాగే బాడీ పెయిన్స్కి, అంటే మనకి బాడీలో ఏవైనా పెయిన్స్ ఉన్నా కూడా బాగా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. చాలా మంచిగా యూజ్ అవుతాయి, వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతాయి. నేనైతే అంత తొందరగా ఏది వేస్ట్ చేయను, ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప. ఇక్కడ చూస్తున్నారు కదా, ధనియాలను అయితే ఇలా నేను వాటర్ అయితే స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను. అంటే వీటిని కూడా, మెంతులను కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ అయితే ఈ జాలీలో అయితే వేసి ఉంచేసాను. ఎందుకంటే మెంతుల్లోంచి తొందరగా అంటే మనకి వాటర్ ఉన్నా కొంచెం పర్వాలేదు. మనకి ధనియాలు అయితే వాటర్ ఉండకుండా చక్కగా మొత్తం కిందకి వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు అయితే జాలీలో వేసుకున్నాను. ఈ రెండింటిని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే ఇక్కడ ఇవి ప్లాస్టిక్, మనకి ఆన్లైన్లో అంటే జియో మార్ట్లో మనకి మష్రూమ్ అయితే వస్తుంది దీంతో, అవి నేనైతే ఉంచుకున్నాను. మీ దగ్గర ఇదే ఉండాలని లేదు, మీ దగ్గర ఎటువంటి ప్లాస్టిక్ అయినా ఏదైనా బాటిల్లో అయినా కూడా అయిపోతాయండి ఈజీగా. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేనైతే ఇలా హోల్స్ పెట్టేసుకుంటున్నాను. దీనికి అన్ని హోల్స్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో ఆ సీడ్స్ వేసేటప్పుడు వాటికి వేర్లు వస్తాయి కదా కిందకి, మొలకలు అయిన తర్వాత ఆ వేర్లు అనేవి బయటకు రావడానికి కోసం ఇక్కడ మనం ఎయిర్ గ్యాప్స్ అనేవి మనం క్రియేట్ చేయాలన్నమాట. అందుకని హోల్స్ పెడుతున్నాను. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోతాయి, మనకు అంత టైం టేకింగ్ ఏమీ ఉండదు. చూసారు కదా, అన్నీ లేదు తొందరగా అవ్వట్లేదు అనేటప్పుడు మనం ఏదైనా ఒక మేకుకైనా కూడా వేడి చేసి ఇలా పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. రెండింటికి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి, మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా టిష్యూ పేపర్ని ఇలా పెట్టేసి ప్లేస్ చేసి అందులో మనం ఈ సీడ్స్ని అయితే వేసేసుకోవాలి. నేనైతే మెంతులను అయితే వేసుకుంటున్నాను. మొత్తంగా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. అలా అయితే మనకి మెంతి కూర అనేది బాగా బూజుగా అంటే ఎక్కువగా వస్తుందన్నమాట, దగ్గరగా వస్తుంది, చూడటానికి కూడా అందంగా ఉంటుంది. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, మనం ఎక్కువగా వేసుకుంటే అలా ఎక్కువగా వస్తుంది, గ్యాప్స్ లేకుండా వేసేసుకోవాలి. ఇలాగే చేయాలని ఏం లేదు, అది మన ఇష్టం. మనకు ఇది జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే ఈ టిష్యూ పేపర్లో ఇలా వేసేసాము కదా. ఇప్పుడు ధనియాలను కూడా వేసుకుందాం. ఇక్కడ ధనియాలను కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ని ప్లేస్ చేసి ధనియాలను కూడా ఇలాగే వేసేసుకున్నాను. కానీ బ్యాడ్ లక్, ధనియాలను వేసాను కానీ నేను ఎంతగానో ట్రై చేశాను, నేను ఎంత ఆశపడ్డాను అనమాట ధనియాలను అంటే
ధనియా ఆకు అంటే కొత్తిమీరని అయితే పెంచాలని చెప్పేసి, కానీ కుదరలేదు, అవ్వలేదు. అవి ఒక 2-3 మొలకలు అయితేనే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కింద వాటర్ అయితే నేను మీకు అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. కింద వాటర్ వేరే బాక్స్లో వేసేసుకొని, ఇక్కడ చూపిస్తున్నాను కదా వైట్ బాక్స్, అలా వాటర్ పెట్టేసుకొని మనం ఇలా పైన ఈ మెంతులు అలాగే ధనియాలు వేసిన బాక్స్ని అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకోవడం అంటే కరెక్ట్గా వినండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది జస్ట్ పైన సీడ్స్కి తగిలే విధంగా మాత్రమే ఉండాలి. సీడ్స్ మాత్రం మొత్తం వాటర్లో మునిగిపోయే విధంగా ఉండకూడదు. అలా అయితే కుళ్ళిపోతాయి అన్నమాట, తొందరగా ఫంగస్ వచ్చి పాడైపోతాయి సీడ్స్ అనేవి. ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ టవల్ కానీ ఏదైనా ఇలా ప్లేస్ చేసుకోవాలంటే పైన మొత్తం కవర్ చేసేయాలన్నమాట. వీటిని ఓవర్ నైట్ కానీ ఒక 2 days వరకు నీళ్ళలోనే ఉంచాలి, ఇంట్లోపలే ఉంచాలి. బయటకైతే ఎండలోనే ఎక్కడ పెట్టకూడదు. నేనైతే కిచెన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ రెండింటిని పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఇలా 2 days అయితే వదిలేసాను. ఇది 17th అండి, సెప్టెంబర్ 17th. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా మొలకలు వచ్చేసాయి కదా, చక్కగా మొలకలు వచ్చేసాయి. మెంతులు అయితే బాగా మొలకలు వచ్చేసాయి. ఇప్పుడు మీకు ధనియాలు కూడా చూపిస్తాను. ధనియాలు అయితే అస్సలు మొలకలు రాలేదు. నాకు సరేలే ఇది కొంచెం జర్మినేట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ అవి ఒక 1 week అయినా కూడా రాలేదు బయటికి అస్సలు. చూసారు కదా, కానీ ఈ కింద వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అయితే 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి మనం చేంజ్ చేసుకోవాలి. అలా అయితే ఫ్రెష్గా ఉంటుంది, లేదంటే ఫంగస్ వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. ధనియాలు అయితే అవ్వలేదు, చూసారు కదా. ఇంకొకసారి మళ్ళీ ట్రై చేస్తాను. ఇదైతే నెక్స్ట్ డే అండి, 18th సెప్టెంబర్. అప్పుడు వాటర్ అయితే బయట పెట్టేసుకొని, అంటే మన ఎండ తగిలినా పర్వాలేదు, ఈ సీడ్స్ని అయితే మెంతుల్ని అయితే నేను బయట పెట్టేశాను. కానీ ధనియాలను అయితే బయట పెట్టలేదు, ఎందుకంటే మొలకలు రాలేదు కదా అని చెప్పేసి నేను పెట్టలేదు అనమాట. దీన్ని అయితే 17th అయిపోయింది కదా, ఇది 18th అనమాట. 18th అయితే బయట పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న లీవ్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యింది. ఇదైతే సెప్టెంబర్ 19th అన్నమాట. చిన్న చిన్న ఆకులు అయితే బయటికి వచ్చాయి. ఇప్పుడు దీనికైతే జస్ట్ పైన వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని నేను కింద వాటర్ కూడా చేంజ్ చేసేసాను. అలా చేంజ్ చేసేస్తూ ఉండాలన్నమాట. నేనైతే 1 by day అలా చేంజ్ చేశాను. ఒక్కొక్కసారి ఎక్కువ వేడి ఉంటే అవి వాటర్ అన్నది మొత్తం ఆర్చేసింది అనమాట. కింద వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోయేది ఒక్కొక్కసారి. ఇలా అయితే వచ్చాయి 19th. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. చూసారు కదా, ఇప్పుడైతే ధనియాలు నేను వేసిన రోజు నుంచి అప్పటి నుంచి 14th నుంచి ఇప్పటి వరకు రాలేదన్నమాట. ఇదైతే 20 అనమాట. 20కి ఇలా వచ్చాయి కొంచెం, కానీ అవుతాయేమో, మిగిలినవి కూడా అవుతాయేమో అనుకున్నాను. కానీ ఆ 2 చిన్నగా ఆకులు వచ్చేసి ఆగిపోయాయి, ఇంకా రాలేదు. స్మెల్ కూడా లేదనమాట. అంటే సీడ్స్ అయితే అంతగా క్వాలిటీ లేవన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలాగే 2 ఆకులు వచ్చి అయితే ఆగిపోయాయి. ధనియాలు అయితే నన్ను డిసప్పాయింట్ చేశాయి అన్నమాట, కానీ మెంతులు అయితే బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ మెంతి కూర అనేది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది పరాటాల్లో
పప్పుల్లో అలాగే వెజిటబుల్స్లో ఏదైనా వేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.